పిఠాపురంలో ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి వివాదం ఎందుకు ఇంతలా భగ్గుమంది? సర్ది చెప్పేందుకు, సమాధాన పరిచేందుకు టీడీపీ నాయకత్వం బాగానే ట్రై చేస్తా ఉంది ఈ మధ్యన అన్నారు కదా. మరి ఉన్నట్టుండి వర్మ ఇదిగో మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇదికిలే విన్నారు కదా, లోకల్ అనే ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకొచ్చారు? జనసేన వైపు నుంచి కూడా సోషల్ మీడియాలో ఎవరు లోకల్, మంగళగిరిలో లోకలా, కుప్పంలో లోకలా అని అడగడం కనబడతా ఉంది కదా. అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో వైపున కథం తొక్కుతున్న కాపులు పేరుతో కనిపిస్తున్న కథనాలు చూస్తూ ఉంటే సోషియో పొలిటికల్ ఈక్వేషన్స్, రాజకీయ కుల సమీకరణలు మారుతూ ఉన్నాయా, అంతర్మథనం మొదలైందా అనే ఆలోచన స్టార్ట్ అవుతూ ఉంది కదా. మరీ ముఖ్యంగా కథం దక్కుతున్న కాపులు పేరుతో రాసిన కథనంలో ప్రస్తావించిన అంశాలు చూస్తే గనక అసలు ఏం జరుగుతుంది పొలిటికల్ డైమెన్షన్లో చూస్తే అనే ఆసక్తి, క్యూరియాసిటీ ఖచ్చితంగా కనపడుతుంది. ఇంతకీ కాపు సామాజిక వర్గం అంతర్మథనంలో ఉందా? పిఠాపురం అనేది ఫ్లాష్ పాయింట్ కాగలదా? డీటెయిల్గా చూద్దామా. కేవలం రాజకీయ సామాజిక సమీకరణలు మారుతున్న తీరుని పట్టి చూపించడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ, లోకల్ టీడీపీ నాయకత్వం అన్నట్టుగా ఫ్రిక్షన్ జరగడం గత 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా. వేదికల మీదే ఎవడో గెలిపిస్తే గెలవలా అని జనసేన నాయకత్వం నేరుగా ప్రకటించడానికి కూడా పిఠాపురం చూసింది. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. మధ్యలో టీడీపీ నాయకత్వం కలగజేసుకుని స్థానిక నాయకుడు వర్మని చల్లబరిచేందుకు కొన్నిసార్లు ప్రయత్నం కూడా చేసినట్టుంది కదా. మళ్ళీ ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టలేదు అంటూ వర్మ నిలదీస్తే, వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండుకుపోతుంది. చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం. జనసేన స్థానిక నాయకుడు దొరబాబు ఘాటుగా రియాక్ట్ అయినట్టు ఈ దృశ్యాల్లో కనబడతా ఉంది కదా. స్థానిక టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా పిక్చర్ చాలా క్లియర్గా కనపడతా ఉంది. టీడీపీలో కొంతమంది ఏమో దొరబాబు వైసీపీ మూలాలు ఉన్నవాడు కాబట్టి వైసీపీ కోవర్ట్ అని మాట్లాడుతూ ఉంటే, టీడీపీలో లేరా వైసీపీ కోవర్ట్లు అంటూ జనసేన వైపు నుంచి సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతూ ఉన్నాయి. అంటే ఒక నిప్పురవ్వ కార్చిచ్చి కారణమైందంటారు కదా, ఆ రకంగా ఇప్పుడు పిఠాపురం ఘర్షణ జనసేన టీడీపీ మధ్య ఉన్న పొలిటికల్ ఫ్రిక్షన్ని బయట పెడుతుందా అనే చర్చ మళ్ళీ మొదలైంది. కాదని ఖండించవచ్చు, కలిసి ఫోటో తీసి మీడియాకి విడుదల చేయొచ్చు, కానీ అంతర్గతంగా ఉన్న వైరుధ్యాన్ని, డిఫరెన్సెస్ని అయితే అంత తేలిగ్గా ఆర్పలేరు, చల్లార్చలేరు అని ఇలాంటి పరిణామాలు పదే పదే నిరూపిస్తూ ఉన్నాయి కదా. ఇది జనసేన టీడీపీ రిలేషన్స్ మధ్యలో విషయం కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ లాంటి సామాజిక వర్గాల్లో కథం తొక్కుతున్న లాంటి హెడ్డింగులతో కథనాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ అంతర్మథనం మొదలైపోయింది అనే చర్చ జరుగుతూ ఉంది. పైగా తిరుపతిలో త్వరలోనే మహాసమ్మేళనం పెట్టి అసలు రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకోబోతున్నారు కాపులు, బలిజలు అనే ఫీలర్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా. ఇది చూసారా మీరు? ఈ కథనంలో చాలా అంశాలు ప్రస్తావించినట్టుగా కనపడింది. చూడండి, పవన్ కళ్యాణ్ ఉన్న ప్రయోజనం శూన్యం, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడినే పక్కన పెడతారా, కళా వెంకటరావుకి ఇంత అవమానమా, అచ్చెన్నాయుడికి పొలిట్ బ్యూరో ఇచ్చి కళాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవా, బోండాకు ఇచ్చే విలువ ఇదేనా, కన్నాకు మంత్రి పదవి బదులు పార్టీ పదవి ఇస్తారా? ఇదిగో ఇలా ఈ క్వశ్చన్స్ లిస్టు చూస్తే ఇంకా చాలానే ఉంది. అంటే కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం అధికార కూటమిలో, మరీ ముఖ్యంగా టీడీపీలో దక్కట్లేదు అనే అసంతృప్తి ఇందులో కనపడతా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ ఉంటే కాపు సామాజిక వర్గం అంతా తమతోనే ఉంది అన్నట్టుగా గ్రాంటెడ్కి తీసుకుంటున్నారు. అందుకోసమే బోండా ఉమ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియారిటీ ఉన్న వాళ్ళను కూడా ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి ఉంది అని ఈ కథనం చెప్తా ఉంది. ఇలాంటి ఈక్వేషన్స్ అన్నిటి మీద తొందరలోనే ప్రత్యేకంగా సమావేశమై మహాసమ్మేళనంలో చర్చించబోతున్నారు. శంఖారావం దాని పేరు అని కూడా చెప్తూ ఉన్నారు కదా. అంటే ఎలా చూడాలి? సామాజిక కోణంలో రాజకీయ అంతర్మథనం అనేది కూటమి వచ్చిన 2 ఏళ్లకే మొదలైపోయిందా? మొదలైతే కనుక ముందు పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఒక్క రేషనల్ని, లాజిక్ని, ప్రాక్టికల్ రియాలిటీని గుర్తు చేసి తీరాలి. ఒక్క పవన్ కళ్యాణ్ ఉంటే అందరూ ఉన్నట్టే అనుకుంటున్నారా అనే క్వశ్చన్ని ఈ కథనంలో రైజ్ చేశారు కదా. నిజానికి అది క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో ఉన్న అంతర్మథనమా? అవుననే అనుకోవాలా? ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు సమస్య వచ్చిందంటే, సహాయం కావాలంటే, ఇష్యూ ఉంది అంటే పరిష్కరించేది ఎవరు తమ తరపున గొంతుకు వినిపిస్తారు అనే విషయంలో సమాధానం దొరకట్లా. జనసేన ఎమ్మెల్యేలకు చెప్పారనుకోండి, వాళ్ళు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే సమాధానం తెలుసు.
పోనీ జనసేన నాయకత్వం దృష్టికి తీసుకెళ్దామా అంటే అంత రీచ్ కనెక్ట్ అందరికీ లేదు, వెళ్ళలేరు అక్కడ వరకు. పోనీ ఎక్కడన్నా వేదిక మీద ప్రస్తావిద్దామా అనుకుంటే కోవర్ట్లు వీళ్ళంతా వైసీపీ కోవర్ట్లు పొత్తు చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని పవన్ కళ్యాణే నేరుగా చాలా సందర్భాల్లో అనడాన్ని ఈ మధ్యన చూసాం కదా. అంటే సమస్య వచ్చినా కానీ సంఘర్షణ ఉన్నా కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో కాపు సామాజిక వర్గం పడింది. పార్టీల నాయకత్వాలు చూడబోతేనేమో ఇటు జనసేన అయినా ఇటు టీడీపీ అయినా లీడర్లు ఇద్దరు సఖ్యంగానే ఉన్నారు కదా, అంతా సర్దుకుపోతారా అనే ధోరణిలో కనపడతా ఉన్నారు. ఎన్నికల ముందైతే అలా సర్దుకుపోయే అవకాశం ఉంటుందేమో, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో ఉన్న తర్వాత ప్రతి ఇష్యూ పెద్దదయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి నిప్పురవ్వ కార్చిచ్చి కారణమయ్యేదే అయి ఉంటుంది. ఈ విషయాన్ని, ఈ లాజిక్ని, ఈ ప్రాక్టికాలిటీని ఎందుకో మిస్ అవుతూ ఉన్నట్టున్నారు. అందుకోసమే పిఠాపురం అయినా లేదంటే కాపు శంఖారావం అయినా క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో ఉన్న అంతర్మథనమైన ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన విషయం అసలు ఎజెండా అయి కూర్చుంటా ఉంది ఇప్పుడు. మరి సమాధానపరచగలరా? లేదంటే పిఠాపురం వర్మకి హెచ్చరికలు చేసినట్టు, లేదంటే క్వశ్చన్ చేసిన వాళ్ళు వైసీపీ కోవట్లను ముద్రగొట్టో నెట్టుకొచ్చేస్తారా? కూటమి నాయకత్వం, జనసేన టీడీపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది? శంఖారావం తర్వాత కాపు సామాజిక వర్గం వైపు నుంచి ఎలాంటి వ్యూహం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఇంట్రెస్ట్ పెంచుతున్న క్వశ్చన్స్ కదా ఇవన్నీ. ఇంకో పక్కన చూడబోతే వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు లాంటి నాయకులు పిఠాపురంలో ఏం జరిగింది అని సెటరికల్గా ఒక పక్కన పోస్టులు పెడతా ఉన్నారు. దీక్ష పేరుతో హంగామా చేసేసి ప్రజలకి అసలు అసౌకర్యం కలిగించేశారు అని చెప్పి ఆయన మీద కొత్తగా కూటమి ప్రభుత్వం మళ్ళీ కేసులు బనాయించినట్టు కనపడతా ఉంది. అంటే అన్ని వైపుల నుంచి కాపు ఈక్వేషన్ పొలిటికల్గా హీటప్ అవుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. మరి ముందు పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? కాపుల్లో అంతర్మథనం మొదలైంది అనుకోవచ్చా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీటా.